పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. Have you expected this growth in your career when you started? లేదు సార్, నాట్ రియల్, డెఫినెట్లీ నాట్. ఈ రోజున ప్రియదర్శి అంటే ఒక ప్రామిసింగ్ యాక్టర్, ఏ కామన్ బాయ్ హూజ్ ఎట్ ద నెక్స్ట్ డోర్ అనేటువంటి, కామన్ మ్యాన్, కామన్ బాయ్ అనేటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ తెచ్చుకున్నాను. మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ వచ్చినటువంటి 10 years, నియర్లీ 9 years, ఈ 9 yearsలో యువర్ గ్రోత్, హౌ హ్యాపీ యు ఆర్? ఐఎమ్ కంటెంట్ సార్. అంటే కంటెంట్ అంటే నేను సాటిస్ఫైడ్ అంటే పూర్తిగా కాదు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. అంటే ప్రవాహం అంతే, ఆ ప్రవాహంలో మెల్లగా కొద్ది రోజులు కొండలు వస్తాయి, కొద్ది రోజులు యూనో, సో ఆ ప్రవాహంలో ఉన్నాను సార్ అంతే. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. అండ్ ఎటు ఎలా ఉండకూడదో బాగా తెలుసు, ఏం అవ్వాలో నాకు తెలియదు. కథలు బాగుండాలి, కొత్త కథలు చెప్పాలని మూఢనమ్మకంతో అయితే ఉన్నాను నేను. కొత్త కథలు చెప్పాలని మూఢనమ్మకం. సో ఆ కొత్తదనం చెప్పడం కోసం యూ విల్ వెంచర్. ఎస్ సార్. అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఏంటి ఇప్పుడు ప్రియదర్శి అంటే ఏంటి? నేను కెమెడియన్ అనుకోవాలా, హీరో అనుకోవాలా? ఒక డిపెండబుల్ నటుడు అని అనుకోండి సార్ కాసేపు. అంటే వీడిని నమ్మచ్చు, మరి ముంచడు మనల్ని అని. ఆ ముంచడం, తేల్చడం అనేటువంటిది మీ ఇదిలోనే ఉంటుంది కదా? అంతే కదా సార్, అది ప్యూర్లీ మై చాయిస్ ఆఫ్. అండ్ ముంచడం అంటే మునిగేది నిర్మాతే కదా? లక్కీగా అలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడు దాకా. సో ఐఎమ్ సో ఫార్ అంటే దాన్ని కేర్ఫుల్గా అడుగులు వేస్తున్నాను. ఇప్పుడు మీలాంటి ఈ రైజింగ్ యాక్టర్స్కి, స్టార్స్కి ఒక సక్సెస్ రాగానే అన్నీ మారిపోతున్నాయి. ఆల్ డైనమిక్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్. బడ్జెట్లు మారిపోతున్నాయి, రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి, డిమాండ్లు మారిపోతున్నాయి. ఈ సినిమా ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి కూడా మీ రెమ్యునరేషన్స్ తగ్గవు, మీ డిమాండ్స్ తగ్గవు. ఈ పరిస్థితుల్లో కెరీర్ అనేటువంటి దాన్ని ఒక రెస్పెక్టెడ్గాను, రెస్పాన్సిబుల్గాను కెరీర్ని మౌల్డ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో చాలా తక్కువ మంది హీరోలు ఉన్నారు. చూస్తున్నా కానీ వాళ్ళు ఇలా చూస్తాం కానీ ఒక ఫెయిల్యూర్ అనేటువంటిది అన్ఎఫోర్డబుల్ అయినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. ఇలాంటి సమయంలో ప్రాపర్ డిజైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాపర్ రెస్పాన్సిబుల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ డూ యూ డిజైన్ యువర్ కెరీర్ అంటే ఏం చెప్తారు సార్? మీరు యాక్చువల్లీ ఒక చాలా అంటే ఒక గొప్ప విశ్లేషణ సార్, ఒప్పుకుంటాను అది. కానీ నేను ప్రతిదీ అంతగా ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకోను సార్. నేను ఏంటంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఒక కథ చదివినా, విన్నా, దాంట్లో నన్ను నేను చూసుకోగలనా, అది నేను పూర్తి నిజాయితీతో చెప్పగలనా, పూర్తి అథెంటిసిటీతో దాన్ని నేను తీసుకురాగలనా, ఇవే సార్ నా 3 పారామీటర్స్. ఒకవేళ నేను ఈ 3 బ్రాకెట్స్ కనుక నన్ను నేను సాటిస్ఫై చేసుకోగలిగితే, అది ఏ పాత్ర లెక్క చేయను, అది ఏ ప్రొడ్యూసర్ అని లెక్క చేయను, అది ఎటువంటి సినిమాని లెక్క చేయను. ఆ కథ నేను చెప్పాలని మాత్రమే అనుకుంటాను. ఈ కథ నాతో ఎవరైనా చెప్పగలుగుతారా అని వారి కోసం ఎదురు చూస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కోర్టు కథ నేను ఒక 3 ఏళ్ల కింద విన్నాను. అతను ఆ రచయిత దర్శకుడు రామ్ జగదీష్, అతను కూడా అంతే నమ్మాడు. ఆ కథని అంతే నిజాయితీగా చెప్పాలని తను అనుకున్నాడు. 3 years బ్యాక్ విన్నారా? అవును సార్, నేను 3 years బ్యాక్ విన్న కథ అది. నేను ఇంకేదో సినిమాలో ఉంటున్నప్పుడు ఆ సినిమాకి రైటర్గా పనిచేస్తున్న అతను ఇట్లాంటి కథ ఉంది నా దగ్గర అంటే, దాన్ని డెవలప్ చేయంటే 1.5 year పాటు అతను కేవలం రచయితగానే, అంటే అరకొర డబ్బులతోటి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడిక్కడ ఉండి, అక్కడిక్కడ చిన్న హెల్ప్ తోటి వేరే ఆర్ట్ జాబ్స్ చేసుకుంటూ రాసిన కథ అది. అలాంటి కథ నేను పూర్తిగా నమ్మాను సార్. అంటే ఇంకా బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ ఇది నమ్మాను. ఆ నమ్మకాన్ని ఇంకా పెద్దగా నమ్మిన వ్యక్తి నాని అన్న. ఆయన సో ఇదేంటన్నా అంటే సార్, నాని దగ్గరికి మీరు తీసుకెళ్ళారు? నేను తీసుకెళ్ళాను. సో ఇదంతా ఏంటంటే సార్, నేను అతన్ని నమ్మాను, అతను ఆ కథను నమ్మాడు, నేను ఆ కథను నమ్మాను, ఆయన నమ్మాడు. సో ఆయన కూడా కథను అంత నమ్మాడు. ఒక్క చేంజ్ చెప్పలేదు, ఒక డైలాగ్ అడగలేదు, ఒక్క రీజన్ అడగలేదు. సినిమా ఏ రోజైతే కథ విన్నాడో వీళ్ళకి ఏం కావాలో చూసుకోండి అని చెప్పిన ప్రొడక్షన్ టీమ్ని మళ్ళీ ఫైనల్గా సినిమా అయిపోయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకొని బాగా వచ్చింది అని అన్నాడు అంతే. సో ఇమాజిన్, అంటే నేను ఇదే సార్, నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే, నేను ఈ నిజాయితీగా కథ చెప్పగలుగుతున్నానా, నేను ప్రేక్షకుడిగా ఆ కథను చూడగలుగుతున్నానా, ఒకవేళ కోర్టు నేను కాదు ఇంకెవరు చేసినా కూడా నేను థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని చూస్తానా
ఒకవేళ ఇది కనుక నన్ను నేను కన్విన్స్ చేసుకోగలిగితే నేను ఇంకా ఏమి దాంట్లో ఇక పూర్తిగా ఆ ప్రాసెస్లో నన్ను నేను కోల్పోదామనే చూస్తాను సార్. అంతే అంతకు మించి ఇంకా